చెడులో కూడా మంచి జరిగింది మనకి. తీవ్రవాదులు దాడి చేశారు, 26 మంది ప్రాణాలు తీశారు, మతం అడిగారు, వ్యవస్థ నడిచింది. మనం వాళ్ళకి సంబంధించి ఒక పక్కన వేట సాగుతుంది, వాళ్ళ మూలాలని కొట్టాం. ఆ తర్వాత వాడు యుద్ధానికి వచ్చాడు, దానికి పరిష్కారం చూపించాం. ఈ సందర్భంగా వాడబడింది ఆకాశ క్షిపణులు. వాస్తవంగా భారతదేశం ఆయుధాల వ్యాపారం ప్రారంభించి దాదాపు 4-5 ఏళ్ళు అవుతుంది. ఇప్పటికి 1,00,000 కోట్ల రూపాయల దగ్గరికి పోవాలని చూస్తున్నాం. ఇప్పటికి 25,000 కోట్లు 30,000 కోట్ల అమ్మకాలే జరిగినాయి. తయారీ దాదాపు 1,50,000 2 లక్షల కోట్ల దాకా తయారైనాయి ఆయుధాలు. అందులో ఎక్కువగా భారత ప్రభుత్వమే కొంటోంది. ఇది పెరుగుతూ ఉన్నది ఈ మార్కెట్ అన్నటువంటిది. ఈ ఆకాశ క్షిపణుల గురించి మనం చెప్పినప్పుడు, ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఏదో కొత్తగా వింటున్నామన్న దూరంలో ఇప్పుడు రియల్ ఎస్టేట్ వాడు ఒక ప్రోమో వేసి చూపెడితే మనకు ఆందో, వెళ్ళాక ఆ చుట్టూతా వాతావరణం అంతా ఆహ్లాదకరంగా ఉండి ఆ ఇల్లు నచ్చితే కొనుక్కుంటాం. ఇప్పుడు యుద్ధంలో ఏంటి, ఆ ఆయుధాలు జస్ట్ మనం టెస్టింగ్ ఇస్తాం, వాళ్ళకి దానివల్ల ప్రయోజనం ఏంటో అర్థం కాదు. దాంతో అట్లాగే ఆగింది. ఇప్పుడు పాపం పాకిస్తాన్ పుణ్యమని వాడు మనకి టెస్టింగ్ పీస్ అయ్యాడు. కొట్టిన కొట్టుడికి బిత్తరపోయారు. వాళ్ళది ఏ ఒక్కటి కిందకి దిగలేదు, పైనే పేలిపోయింది. JF-17 దగ్గర నుంచి F-16 దాకా. దీనికి కారణమైనటువంటిది S-400 ఆకాష్. ఈ రెండింటిని సైమల్టేనియస్గా వాడటం. ఇది ఇప్పుడు ఆకాష్కి మంచి గిరాకీ పెరిగింది. మనం తయారు చేసుకున్న క్షిపణులు, మనం తయారు చేసుకున్నటువంటి వెపన్స్కి ఇక భారీ మార్కెట్ ఉంటుంది రాబోయే రోజుల్లో.